రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణలో నిన్న భూకంపానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా చూస్తున్నాం. భయకంపం, భూకంపంతో ఉలిక్కిపడిన తెలంగాణ. మేడారంలో భూకంప కేంద్రం రిక్టర్ స్కేల్పై 5.3గా తీవ్రత నమోదైంది. 232 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు వచ్చినాయి. భూకంప కేంద్రం నెలకొందేమో ములుగు జిల్లా కేంద్రంగా భూకంప కేంద్రం ఉంటే దాని ఎఫెక్ట్ దాదాపుగా ఒక 232 కిలోమీటర్ల దాకా ఆ భూకంప తీవ్రత నిన్న కనిపించింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ప్రభావం, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాలు బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలికిపడ్డాయి. దాదాపు 55 ఏళ్ల తర్వాత దక్షిణాదిన తీవ్ర స్థాయిలో భూమి కంపించింది. కొద్ది క్షణాల పాటు భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7 గంటల 27 నిమిషాల సమయంలో ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సిఎస్ఐఆర్, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి చుట్టూ 232 కిలోమీటర్ల పరిధిలో దాని ప్రభావం కనిపించింది. దాదాపుగా అటు మొత్తం ఆంధ్రప్రదేశ్ దాకా ఈ భూకంప తీవ్రత విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలు, విజయవాడ మొదలుకొని రాజమండ్రి, ఇంకా చాలా చోట్ల కూడా భూమి కంపించింది. ఒక ములుగు కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం దృష్ట్యా దాదాపుగా 55 ఏళ్ల కిందట ఇటువంటి భూ ప్రకంపనలు తెలంగాణ ప్రాంతంలో సంభవించాయట. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ భూమి కంపించడం ప్రజల్లో నిన్న తీవ్రమైనటువంటి చర్చకు, తీవ్రమైనటువంటి భయాందోళనకు కూడా దారితీశాయి. ఎందుకంటే భూకంపం అసలు ఎప్పుడు రాలేదు, ఈ ఈ తరం వాళ్ళు చూడలేదు. అంటే ఎప్పుడో ఒక 55-60 ఇయర్స్ వాళ్ళు చూసుంటారు అక్కడక్కడ ప్రకంపనలు. కానీ ఒక్కసారిగా భూమి కంపించింది మన ప్రాంతంలో అంటే దాన్ని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు భయం పడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మళ్ళీ భూకంపం వస్తుందేమో, ఇక భూకంపం తెలంగాణలో కూడా భూ ప్రకంపనలు ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువగా పెరుగుతాయేమో అన్నటువంటి ఆందోళన చాలామందిలో కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి మండలం ప్రశాంతి నగర్లోని భూకంపం దాటి కింద పడినటువంటి సామాన్ల ఫోటో చూస్తున్నాం. భూ ప్రకంపనలు ఆ ఏరియాలో, ఆ గోదావరి పరివాహక ప్రాంత ఏరియాల ఎఫెక్ట్ అనేది దాంట్లో కొంచెం ఎక్కువగా అక్కడ సంభవించినట్టుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సో సడన్గా మరి ఇంత స్థాయిలో భూకంపం అనేది ఎందుకు సంభవించింది, అంటే భూమిలో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయన్నటువంటి చర్చ సాగింది. శాస్త్రవేత్తలు దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రకంపనలు. ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని మణికొండ, బండ్లగూడ, జాగీర్, కిస్మత్ నగర్, అత్తాపూర్, నార్సింగి, రాజేంద్రనగర్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, తార్నాక, బాచుపల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, బోరబండ, షేర్లింగంపల్లి ఏరియాల్లో భూ ప్రకంపనలు కనిపించినాయి. ఆగస్టు 31న ములుగులో సుడిగాలి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఎదురుదిరిగా వచ్చిన గాలులు ఢీకొట్టిన ప్రాంతంలో టోర్నడో ఏర్పడుతుందని, అది ఏడాది ఆగస్టు 31న ములుగు జిల్లా మేడారంలో సంభవించబోతుందంటూ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రామప్ప ఆలయాన్ని పరిశీలిస్తున్నటువంటి కేంద్ర పురావస్తు శాఖ అధికారులు అయితే ఎటువంటి ముప్పు రామప్ప ఆలయానికి కానీ ఎక్కడ వాటిలో లేదు. అలాగే అక్కడ కాళేశ్వరం సమీపం ఉంటుంది. ములుగు అంటే ఆ ఏరియా అంతా కొంచెం కాళేశ్వరం దగ్గరగా ఉంటుంది. అయినా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా నిఠారుగా నిలబడింది అని కూడా శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అప్పుల లెక్క తప్పుల తడక, అబద్ధానికి అంగీలాగు వేస్తే అది రేవంత్ రెడ్డి. 9.5 ఏళ్లలో 4,26,499 కోట్లు అప్పు చేస్తే 7 లక్షల కోట్లని గోబల్సే సిగ్గుపడేలా అబద్ధాలు. నాడు 74% అభివృద్ధి పనులకే ఖర్చు పెట్టినాం. 5,944 కోట్ల మిగులుతో రాష్ట్రాన్ని అప్పజెప్పినాం. కేవలం 11 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు చేసిండ్రు. 60 ఏళ్ల అప్పును ఏడాదిలోనే రేవంత్ దాటేశారు. ఒక్క హామీ నెరవేర్చకుండా, కొత్త ప్రాజెక్టు ఏది కట్టకుండా ఆ డబ్బంతా ఎటుపోయినట్టు. సీఎం బ్రదర్స్ జేబుల్లోకా, ఢిల్లీ పెద్దల ఖజానాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీస్తున్నారు. సో ఒక 60 ఏళ్ల గత ఉమ్మడి ప్రభుత్వాలు చేసినటువంటి అప్పు కంటే కూడా కేవలం 1 ఇయర్లో చేసినటువంటి అప్పు దాటిపోయింది. అట్లా సీఎం రేవంత్ రెడ్డి అప్పులో రికార్డు సృష్టించారు. మరి ఈ 11 నెలల్లో చేసినటువంటి దాదాపు 1,00,000 కోట్ల అప్పు దగ్గరికి వస్తుంది. ఈ 1,00,000 కోట్ల అప్పు చేసి ఏం చేశారు? ఒక పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేసింది లేదు, ఆ సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేసింది లేదు. కానీ ఎందుకు ఈ 1,00,000 కోట్లు అప్పు చేశారు, ఈ 1,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు నిన్న కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం పైన ప్రచురితమైన పుస్తకాల ప్రదర్శనను తెలంగాణ భవన్లో నిన్న ప్రారంభించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పు గురించి మళ్ళీ మనకు డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు. 11 నెలల్లో 1,00,000 కోట్ల అప్పు. డిసెంబర్ 3 నాటికి తీసుకున్న కాంగ్రెస్ అప్పు నేరుగా 85,000 కోట్లు. ఆగస్టు వరకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు 29.87 కోట్లు. దాదాపుగా మొత్తం కలిపితే అది 1,00,000 కోట్లు అవుతుంది. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పు
114.87 లక్షల కోట్లు అంటే ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసినటువంటి లెక్క మనకు కనిపిస్తుంది. ప్రతి నెల వడ్డీలకు 6,500 కోట్లు కడుతున్నామని రేవంత్ చెబుతున్న మాటలు శుద్ధ తప్పు. బడ్జెట్ పత్రాల ప్రకారం నెలకు 2,900 కోట్ల చొప్పున 12 నెలలకు కట్టింది 34,730 కోట్లు మాత్రమే. మరి నెలకు 3,600 కోట్లు ఎటుపోతున్నాయి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దాదాపుగా 6,500 కోట్లు మేము కడుతున్నాము, అప్పులకు సంబంధించిన వడ్డీలు కడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క ముమ్మాటికి తప్పు. మొత్తం ఓవరాల్గా కలిపి 12 నెలలకు కలిపి కట్టింది 34,730 కోట్లే. అంటే నెలకు ఇంకా 3,600 కోట్లు ఎడిపోతున్నాయి. ఓవరాల్గా చెల్లిస్తుంది దాంట్లో 3,600 కోట్లు ఇంకా ఎటుపోతున్నాయంటూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుందంటూ కేటీఆర్ చెప్తున్నారు. మా లెక్క ఇదిగో, బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై రేవంత్ దుష్ప్రచారం. 10 ఏళ్లలో మేము తెచ్చింది 4.2 లక్షల కోట్లే. తీసుకొచ్చిన అప్పుల్లో 70-80% అభివృద్ధి పనులకు మూలధన వ్యయం కింద ఖర్చు చేశాం. వాటి ద్వారా నిర్మాణాత్మక ప్రగతి సాధించాం. తెలంగాణ స్వయం సమృద్ధికి బాటలు పరిచాం. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలబెట్టామంటూ కేటీఆర్ వెల్లడించారు. వాస్తవాలు ఎందుకు దాస్తున్నారు? కాళేశ్వరం లేకుండా రికార్డు స్థాయిలో పంటలు పండించామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఎందుకు పంటలు పండించలేదంటూ కేటీఆర్ నిలదీశారు. నియంత పాలన, ముఖ్యమంత్రి నియంతల పాలన చేస్తున్నారు. ఉన్న సిటీని నాశనం చేసి 4th సిటీ ఎందుకు? నడుస్తున్న ఎస్ఆర్డీపీని నాశనం చేస్తున్నారు. వాటర్ వర్క్స్ పనులన్నీ ఆగిపోయాయి. హైదరాబాద్ను పూర్తిగా నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేవుళ్ల ఒట్లు, హామీలకు తూట్లు. నీ ఏలుబడిలో రాష్ట్రానికి రాబడి తెచ్చే తెలివి లేదు, సంపద పెంచే సోయి లేదు, పాజిటివ్ పని చేసిన ముఖం లేదు. తెల్లారలేస్తే కాకి కూతలు, కేసీఆర్ మీద తిట్లు, దేవుళ్ల మీద ఒట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు. ప్రతిష్ట పెంచాల్సింది పోయి దివ్యంగా ఉన్న రాష్ట్రం దివాలా తీసిందంటూ ఆరోపణ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏటా సాహిత్య కార్యక్రమాలు. దీక్ష నుంచి విజయ్ దివస్ వరకు 11 రోజులు ఉద్యమ ప్రస్థాన యాత్ర. కవులు, కళాకారులతో కమిటీలు. భారీగా ఉద్యమ పుస్తకాలు తెస్తాం. 4 ఏళ్ల తర్వాత రాజీవ్ విగ్రహ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామంటూ కేటీఆర్ ఉద్ఘాటించారు. దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా కేసీఆర్ పుస్తక ప్రదర్శన నిన్న తెలంగాణ భవన్లో జరిగింది. ప్రతి అన్నం ముద్దలో కేసీఆర్ ఉంటారు. ప్రజాకవి గోరటి కేసీఆర్ సూర్యకాంతి అంటూ కవి, గాయకులు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ధూమ్ధామ్ సృష్టికర్త కేసీఆర్ అంటూ రసమయి బాలకిషన్. కేసీఆర్ ఓ అష్టావధాని అంటూ జ్వాలా నరసింహారావు. ప్రత్యేక పబ్లికేషన్లు అవసరమంటూ రచయిత కల్లెం నవీన్ రెడ్డి. ప్రపంచానికి కేసీఆర్ స్ఫూర్తి అంటూ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు. చరిత్రను వక్రీకరించే కుట్ర అంటూ ఆయచితం శ్రీధర్. కవులను ప్రోత్సహించాలంటూ ప్రొఫెసర్ మల్లేశం. భావి తరాలకు అందాలి అంటూ వనపట్ల సుబ్బయ్య కవి. కరెంటు ఘనత కేసీఆర్దే అంటూ విద్యుత్ రంగ నిపుణులు తుల్జా రామ్సింగ్. కేసీఆర్పై పుస్తకం రాసినట్టుగా కేసీఆర్ క్లాస్మేట్ అంజయ్య వెల్లడించారు. సో ఇట్లా ఒక పుస్తక ప్రదర్శన జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం నాటి చరిత్ర, దాంట్లో మొదటి నుంచి కేసీఆర్ గారి ఉద్యమ ప్రస్థానం, ఆయన ఉద్యమాన్ని నిర్మించినటువంటి విధానం, అన్ని పార్టీలను ఒప్పించినటువంటి గొప్పదనం, తర్వాత అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వైనానికి సంబంధించి దాంట్లో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు, స్ఫూర్తి, అదంతా కూడా పరిడవిల్లేలాగా ఒక పుస్తక ప్రదర్శన జరుగుతుంది. అది నిన్న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టార్ట్ చేశారు. మరొక వార్త చూస్తున్నాం. కౌశిక్ రెడ్డిపై కేసు. సిఐ విధులకు ఆటంకం కలిగించారంటూ అభియోగం. విధి నిర్వహణలో ఉన్న అధికారాన్ని అడ్డుకున్నందుకు కేసు పెట్టామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హైడ్రామా కొనసాగింది. రాజకీయ కుట్రతోనే నాపై కేసు. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ను కొట్టేయండి. హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్. మాజీ మంత్రి హరీష్ రావు పైన మన కేసు నమోదు కావడం పట్ల రాజకీయ కక్షతోనే నాపైన కేసు పెడుతున్నారంటూ హరీష్ రావు స్పందిస్తున్నారు. సో అక్రమ కేసులు పెడుతున్నారు రాజకీయంగా ఎదుర్కోలేక అంటూ హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తన ఓటమిని జీర్ణించుకోలేక చక్రధర్ కుట్రలు, ఆధారాలు లేకుండానే పోలీసులకు ఫిర్యాదు, ప్రాథమిక విచారణ చేయకుండానే ఎఫ్ఐఆర్. పంజాగుట్ట స్టేషన్లో ఎఫ్ఐఆర్ను కొట్టేయండి. హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్. నేడు విచారించనున్న హైకోర్టు న్యాయమూర్తి. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే కేసుల కుట్ర చేస్తున్నారంటూ ఆయన రియాక్ట్ అయ్యారు. 2023 జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83,025 భారీ మేయర్తో గెలుపొందాను. చట్టసభకు వరుసగా 7 సార్లు ఎన్నికయ్యా. 2014-19లోనూ అసెంబ్లీకి ఎన్నికై నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖ, ఇతర మంత్రులుగా సమర్థవంతంగా పనిచేశా. ఉత్తమ ప్రజాప్రతినిధులు ఒకరిగా నిలిచాను. ప్రజా జీవితంలో ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలతో మమేకమైన నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకే పంజాగుట్టలో తప్పుడు ఫిర్యాదు చేశారంటూ హరీష్ రావు మాట్లాడుతున్నారు. హామీల అమలుపై కాంగ్రెస్ను వెంటాడుతాం. ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇవ్వాల్సిందే. కృష్ణా నీటిని తరలించుకుపోతున్న ఏపీ. చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. నాగార్జున సాగర్లో కేంద్ర బలగాలేంది? రేవంత్కు ధైర్యం ఉంటే వెనక్కి పంపాలి. సర్కారుపై ఎమ్మెల్సీ కవిత.
రైట్, కౌశిక్ రెడ్డి పైన కేసుకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ప్రజల గొంతుకై హరీష్ రావు ప్రశ్నిస్తే కేసుల విడ్డ్రా అయిన కేసును త్వరగా తిరగదోడిన ప్రభుత్వం. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి. రేవంత్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ నేతల ఫోన్లపై నిఘా. రేవంత్ డైరెక్షన్లోనే దుశ్చర్య, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర. వార్డు మెంబర్ కూడా కానీ సీఎం బ్రదర్స్కు మర్యాదలేంటి? ఎమ్మెల్యే వస్తే తప్పించుకుంటారా? ప్రోటోకాల్ గురించి తెలియదా? నా ఫోన్ల ట్యాపింగ్పై ఖచ్చితంగా విచారణ జరగాలి. పోలీసులపై పాడి కౌశిక్ రెడ్డి ధ్వజం. మహిళా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణం. రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లను అమలు చేయాల్సిందే. సామాజిక న్యాయ సదస్సులో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చట్టసభలో మహిళా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును బుధవారం నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ మోడీ ఓబీసీకి చెందిన వారే అయినప్పటికీ న్యాయం జరగడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో సామాజిక న్యాయం లభించిందని చెప్పారు. కేంద్రం సహజ వాయుపైన దృష్టి పెట్టాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు. తర్వాత శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడారు. సామాజిక న్యాయ సదస్సు, సామాజిక న్యాయం కింది స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉందనేది వారు స్పష్టం చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక మంత్రుల భూమాయ అంటూ ఒక వార్త చూస్తున్నాం మనం. మంత్రుల భూమాయ, 10,000 కోట్ల కుంభకోణానికి కుట్ర. సుల్తానాపూర్లో ప్రభుత్వ భూమికి ఎసరు. ప్రస్తుతం 100 ఎకరాల్లో వెంచర్. బుల్డోజర్లతో 2 నెలలుగా పనులు. వెంచర్ చుట్టూ భారీ ప్రహార నిర్మాణం. రద్దయిన ఓఆర్సీ పట్టాలతో దరఖాస్తులు. పట్టాలు మంజూరు చేస్తున్న అధికారులు 2 కీలక మంత్రుల భాగస్వామ్యం. గతంలో నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే తూతూ మంత్రంగా కూల్చివేతలు సాగాయి. 400 ఎకరాలపై కన్ను అని ఈ వార్త మనం చూస్తున్నాం. ఒక ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో రాజ్యసంఘ కీలక మంత్రి హోదాలో ఉన్నారు. మరొక ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తున్నారు. నెంబర్ గేమ్లో పోటీ పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తానాపూర్ గ్రామంలో ఉన్న దాదాపుగా 400 ఎకరాల ప్రభుత్వ భూమిపై పెద్ద మంత్రి కన్ను పడింది అనేది ఈ వార్తగా చూస్తున్నాం. సో మంత్రుల భూమాయకు పాల్పడుతున్నారు. ఒక భూ దందా జరుగుతుంది. దాదాపుగా ఒక 10,000 కోట్ల భూ కుంభకోణం జరగబోతుంది అంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లపై సర్కారు మెలిక. కేంద్రం ఇస్తేనే పథకం కింద మంజూరు. విధి విధానాలు వెల్లడించని ప్రభుత్వం. అర్హతలు, విద్యా విధానాలపై లేని స్పష్టత. ప్రజాపాలన దరఖాస్తులు ఏమాయే? ఇళ్ల కోసం 82 లక్షల మంది ఎదురు చూస్తున్నారు ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చి. ఇంతవరకు అప్లికేషన్స్ మరి ఎటుపోయాయి? వాటిపైన ఎటువంటి నిర్ణయం జరిగింది? వాటి గైడ్లైన్స్ ఏంటి? ఎట్లా ఇస్తారనే స్పష్టత ఇంతవరకు ఎవరైతే లబ్ధిదారులుగా కాబోతున్నారో వాళ్ళకి ఇంతవరకు రాలేదు. అసలు ఇందిరమ్మ ఇళ్ళ ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఎట్లా ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? సో ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి. నష్టపోయిన కౌలు రైతుల్ని ఆదుకోవాలి. ఎన్నికల హామీలని కాంగ్రెస్ అమలు చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇందిరా పార్క్ వద్ద కౌలు రైతులు ధర్నా చేశారు. ఆ ధర్నాలో వక్తలు ప్రసంగించారు. సో దానికి సంబంధించినటువంటి వార్త లోపల పేజీలో మనం చూడొచ్చు. కౌలు రైతుకు భరోసా ఇవ్వాలి, రుణముక్తి కల్పించండి, విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇవ్వాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ పాలనలో దిగజారిన రైతు బతుకులు. రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహర్రావు. రుణమాఫీ కోసం రైతుల ఆందోళన. కొల్లాపూర్లోని వ్యవసాయ కార్యాలయం వద్ద నిరసన. మమ్మల్ని గోసబెడుతున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు, టెక్నికల్ సమస్య అంటున్నారు, కాలం వెళ్లదీస్తున్నారు, అధికారులను కలిసినా ఏం చెప్తలేరు, కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది, మాకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి, అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నాం. ఇట్లా రైతులు ఈ ప్రభుత్వం పట్ల రియాక్ట్ అవుతున్నారు. రుణమాఫీ విషయంలో కానీ, తర్వాత సబ్సిడీలు అందించడంలో కానీ మొత్తం ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మమ్మల్ని రుణమాఫీ మాకు ఎందుకు కాలేదని కొంతమంది, కౌలు రైతుకు ఇస్తానటువంటి భరోసా ఎక్కడ, అసలు రైతు భరోసా ఎక్కడని మరికొంతమంది రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరొక వార్త చూస్తే, రేవంత్ కన్నా కేసీఆర్ పాలనే బెటర్. కేసీఆర్ పాలన బాగుందన్న 44% ప్రజలు. వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓటా సర్వే వెల్లడి. రేవంత్ రెడ్డి సర్కారు కన్నా గత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారంటూ వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓటా సంస్థ సర్వే తేల్చింది. రాష్ట్రంలోని 44% మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని చెప్పగా, రేవంత్ రెడ్డి సర్కారు బాగుందని 35% మంది అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరుకు ఎన్ని మార్కులు ఇస్తారంటే ఒక్కరు కూడా 100 మార్కులు వెయ్యలేదు. సో ఇట్లా సర్వేలో జనం అభిప్రాయాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలనే బాగుంది అన్నటువంటి కంక్లూజన్కి అభిప్రాయంలో మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఉంది అన్నటువంటి సర్వే రిజల్ట్ మనం చూస్తూ ఉన్నాం. రైట్. లోపభూయిష్టంగా బిల్డ్ నౌ, ప్రకటనలకే పరిమితం, అమలుకు ఆమడ దూరం, అనుమతులకు ఏకీకృత విధానంపైన భిన్న అభిప్రాయాలు. ఇక ఏడాది పాలనలో ఏడాది బర్బాదీ శీర్షికన మనం ఈ వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో అటకెక్కిన హామీలు, ఎన్నికల ప్రచారంలో మభ్యపెట్టే మేనిఫెస్టో, అమలు కాని హామీలు, దిక్కులేని డిక్లరేషన్లు. గ్యారంటీలు 6, హామీలు 13, అమలైంది 2 మాత్రమే. ఏడాది పాలనలో మాట తప్పిన కాంగ్రెస్, చెప్పింది కొండంతా, చేసింది గోరంతా. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 13 హామీల్లో ఇప్పటివరకు అమలు చేసింది 6 మాత్రమే.
ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పెంపు మాత్రమే అమలవుతున్నాయి. మిగతావి హామీలైనటువంటి 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పంటకు 500 బోనస్, మండలానికి ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు హామీలు తూతూ మంత్రంగా మారాయి. గ్యారంటీలు అమలు స్థితి. గ్యారంటీ 1 మహాలక్ష్మి గ్యారంటీ పరిస్థితి ఎట్లా ఉంది? గ్యారంటీ 2 రైతు భరోసా అమలు పరిస్థితి ఎట్లా ఉంది? గ్యారంటీ 3 గృహజ్యోతి అమలు పరిస్థితి ఎట్లా ఉంది? గ్యారంటీ 4 ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉంది? గ్యారంటీ 5 యువ వికాసం దాని పరిస్థితి ఎట్లా ఉంది? గ్యారంటీ 6 చేయూత పరిస్థితి ఎట్లా ఉంది? ఈ 6 గ్యారంటీలు తమకు తాముగా విధించుకున్నటువంటి డెడ్ లైన్ 100 రోజుల్లోనే అమలు చేస్తామని గ్యారంటీ కార్డులతో సోనియా గాంధీ సంతకంతో, తర్వాత రాహుల్ గాంధీ సంతకంతో చేసినటువంటి ఆ గ్యారంటీ కార్డులు కూడా ప్రజలకు పంచారు. అయినా కూడా 100 రోజుల్లో చేస్తామన్న పనులు సరే, మిగిలిన హామీలు అనేది ప్రభుత్వానికి 5 సంవత్సరాల సమయం ఉంది, అది మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తుందని ప్రజలు కూడా అర్థం చేసుకోగలరు. కానీ 6 గ్యారంటీలు కేవలం 100 రోజుల్లో ఇస్తామని చెప్పిన 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటువంటి చర్చ ప్రజలు చాలా విస్తృతంగా సాగుతుంది. ఆ గ్యారంటీలు నమ్మే మేము కాంగ్రెస్ పార్టీని నమ్మాం, ఓట్లేసాం, కానీ 6 గ్యారంటీల సంగతి ఏంటి అని ప్రజలు అడుగుతున్నారు. అయితే నిన్న భూకంపం సంభవించింది తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో. ఆ భూకంపం గురించి ఒకవైపు ప్రజలు భయాందోళన చెందుతూనే మరోపక్క మీడియాలో లేదా సోషల్ మీడియాలో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. అదేంటంటే ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ముఖ్యమంత్రి భూకంపం వచ్చినా సరే అన్నీ అమలు చేస్తామని చెప్పారు కదా, మరి ఇప్పుడు తెలంగాణలో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినా 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తా నాడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు హోదాలో. నేడు ఇక తప్పించుకోవడం లేదు సార్, 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందే తెలంగాణలో భూకంపం. సో తెలంగాణలో భూకంపం వచ్చినా సరే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పారు. మరి ఆల్రెడీ అసలు భూకంపం వచ్చేసింది, ఇప్పటికైనా 6 గ్యారంటీలు అమలు చేస్తారా లేదా అంటూ ఒక సెటైరికల్తో కూడినటువంటి ఒక ఆలోచనాత్మకమైనటువంటి చర్చ ప్రజల్లో సాగుతూ ఉంది. యువజన హామీలపై ఊసేది పెద్దపల్లి సభ విమర్శల పాలు. నిరుద్యోగ భృతి ఊసెత్తని సీఎం సింగరేణి ముచ్చటే తీయలేదు. పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న యువ వికాసం బహిరంగ సభకు ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్నటువంటి ప్రాంగణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పెద్దపల్లి సభ జరిగింది. ఆ పెద్దపల్లి సభలో మాట్లాడుతుండగానే ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చారు. నిన్న యువ వికాసం అని అక్కడ పెద్దపల్లిలో సభ జరిగింది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టుగా యువ వికాసానికి సంబంధించి యువ వికాసం గ్యారంటీ ఇది. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అమలు కాలేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు అమలు కాలేదు. అరకొరగా అమలు. ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేస్తుంది. నియోజకవర్గానికి కోటి చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్తుంది. విడతల వారీగా మంజూరు చేస్తుంది. మొదటి విడతలో 28 స్కూళ్లు మంజూరు కాక డిసెంబర్లో 2వ విడతకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ యువ వికాసం అనే గ్యారంటీ కూడా అమలు కాలేదు. కానీ ఏకంగా టోటల్గా ఒక యువకులకు సంబంధించినటువంటి ఏమేమి కావాలో అన్ని ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసేసింది యువతకి ఇచ్చిన మాట ప్రకారం. తర్వాత జాబ్స్ విషయంలో కూడా జాబ్స్ ఆల్రెడీ ఈ 10 నెలల కాలంలో లేదంటే 1 ఇయర్ కాలంలోనే 50,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రకటన నిరుద్యోగులు కూడా స్వాగతించని పరిస్థితి. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ వేశారు, ఆ జాబ్స్ ఐడెంటిఫై చేశారు, నోటిఫికేషన్స్ వేశారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. తర్వాత చివరి దశలో నెక్స్ట్ నియామక పత్రాలు అందించేటువంటి ప్రక్రియ ఒకటే మిగిలిపోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి ఇది తమ ఖాతాలో వేసుకోవడం ఏంటి, అవన్నీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో వచ్చినటువంటి జాబ్స్ నోటిఫికేషన్స్ జరిగిన ప్రాసెస్ అంతా కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో వేసుకుంటుంది అంటూ స్వయంగా నిరుద్యోగులే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్ర. తెలంగాణ చరిత్రపై రేవంత్కి అవగాహన లేదు. విగ్రహాన్ని మారిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. బతుకమ్మను తొలగిస్తే అవమానమే. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ప్రతిమ లేకుండా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారు. తెలంగాణ జీవన విధానం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. అటువంటి బతుకమ్మను తొలగిస్తే అవమానమే అంటూ రియాక్ట్ అయ్యారు. దేవతల మెడలో నగలు కిరీటం ఉండవా? తెలంగాణ అస్తిత్వాన్ని రూపుమాపేందుకు కుట్ర. కేసీఆర్ పేరును మరిపించడం ఎవరి తరము కాదు అంటూ దేశపతి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. జై తెలంగాణ ఒక్కసారైనా కూడా రేవంత్ రెడ్డి నినదించలేదు అంటే అని చెప్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపం. ప్రతి తెలంగాణ వాదిలో, తెలంగాణ ప్రజల్లో ప్రతి గ్రామాన ఒక దేవతామూర్తిగా కొలుస్తారు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లి విగ్రహం అని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి. సో ఆ భావన అంటే ఒక తల్లి భావన, ఒక దేవతా స్వరూపంలో అందరూ కొలుస్తారు, ఆరాధిస్తారు. అటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో ఇప్పుడు మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే ప్రతి హృదయంలో నాటుకుపోయింది తెలంగాణ తల్లి స్వరూపం ఎట్లా ఉంటుందని. ఒక దేవతామూర్తిగానే కొలుస్తారు కాబట్టి కిరీటం ఉంటుంది, తర్వాత ఆభరణాలు ఉంటాయి, ఒక దేవతా స్వరూపం లాగానే ఉంటుంది. సో దేవతా స్వరూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఆ రూపురేఖల్ని ఎందుకు మార్చాలనుకుంటుంది, ఎందుకు మారుస్తున్నారు?
ఇది కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయడంలో భాగంగానే, ఆ కుట్రలో భాగంగానే చేస్తున్నా కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో ఏ చిన్న మార్పు జరిగినా కూడా ఆమోదించే పరిస్థితి లేదు అని దేశపతి శ్రీనివాస్ చెప్తున్నారు. రైట్, ఎస్. చివరిగా ఒకటి చూద్దాం గురుకులాలకు సంబంధించి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఆగదా? గురుకుల బాట బీఆర్ఎస్ పట్టింది, అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఎక్కడ కూడా అనుమతించకుండా అడ్డుకున్న పరిస్థితి. అన్నంలో పురుగులు, అపరిశుభ్ర వాతావరణం, గురుకులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బయటపడుతుంది. సరిగ్గా ఉడకని ముద్దలు గట్టిన అన్నం పెడుతున్నట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోదా? గురుకుల బాటలో ఉద్రిక్తత. సో ఇట్లా గురుకులాల్లో ఇంకా ఆ ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయి. పురుగుల అన్నం, కుళ్ళిన కూరగాయలు, మన ఇక్కడ కుళ్ళిన కూరగాయల ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. కొన్ని ఆందోళనలు చూద్దాం. పత్తి కొనుగోలు చేయాలని రైతుల ధర్నా ఒకటి, అది ఎక్కడంటే నల్గొండ జిల్లాలో. తాగునీటి కోసం రాస్తారోకో రుద్రూరులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎస్, టీజీ ఫాలింగ్ అండ్ ఫెయిలింగ్ అండర్ కాంగ్రెస్ రూల్ సేస్ కేటీఆర్ విల్ రైట్ టు రాహుల్ అబౌట్ గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ టు డెలివర్ ఆన్ ప్రామిసెస్. త్వరలో రాహుల్ గాంధీకి లేఖ రాస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ హామీల అమలు కాకపోవడానికి సంబంధించి 5.3 magnitude quake jolts spots of state and వార్తొస్తున్నాం. ఎర్త్క్వేక్ ఆఫ్ సచ్ స్కేల్ సీన్ ఇన్ తెలంగాణ ఆఫ్టర్ 55 years. ఫడ్నవీస్ టు బి మహారాష్ట్ర సీఎం, షిండే సస్పెన్స్ కంటిన్యూస్. రైట్, ఇవి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం.